జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 నూతన లేబర్ కోడ్లను తీసుకువచ్చిన సందర్భంగా 4 నూతన లేబర్ కోడ్లు తీసుకువచ్చిన తీరును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నేడు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు సమ్మెబాట పట్టారు. సింగరేణి గనుల మీద కార్మికులు లేక విలవిలపోయింది. ఈ సమ్మెకు కార్మికులు పూర్తిగా దూరంగా ఉన్నారు. గనుల మీద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి అధికారులు భారీ పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ సమ్మెను ఉద్దేశించి కార్మిక సంఘం నాయకులు, ఏఐటీయూసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు బడితాల సమ్మయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసి 8 నుండి 10 గంటలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం చాలా హాస్యాస్పదమని అన్నారు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 100 సంవత్సరాలుగా ఉన్న చట్టాలను మార్చి కార్మికుల హక్కులను విస్మరిస్తే ఊరుకునేది లేదు అని అన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అన్ని కంపెనీల పనిచేసే కార్మికులను వాళ్ళని పని దినాన్ని పెంచడానికి, వాళ్ళ మీద పని ఒత్తిడి తేవడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం, మోడీ బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికుల మీద 44 చట్టాలను 4 చట్టాలుగా చేసి కార్మికులపై పని ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా ఇంతకుముందే ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ లాంటి మన కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రైవేట్ పరం చేసింది. అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా ఇలా ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర బన్నుతున్నది. ఆల్రెడీ ఇంతకుముందు 4 సత్తుపల్లి, అదేవిధంగా శ్రావణపల్లి, కోయగూడెం లాంటి 4 బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి చూస్తే ఈరోజు సింగరేణి కార్మికులు మెరుపు సమ్మె చేసి ఆ యొక్క వాటి మీద టెండర్లు వేసి కాంట్రాక్టులను కూడా రానివ్వకుండా చేసింది. ఈరోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క బొగ్గు బావులను మరియు ప్రైవేట్ పరం, ఈ బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేట్ పరం చేస్తే సింగరేణి కార్మికులు, సింగరేణి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకుండేది లేదని మేము తెలియజేస్తున్నాం. ఇవాళ జరగబోయే 9 తారీఖు నాడు భూపాలపల్లి ఏరియాలో ఏ ఒక్క కార్మికుడు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చి విధులకు హాజరు కాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులను, కర్షకులను అందరినీ దృష్టిలో పెట్టుకొని వారి మీద ఈ ఒత్తిడి తీసుకురాకుండా ప్రైవేట్ పరం చేయకుండా చూడాలని, ప్రైవేట్ పరం టెండర్లకు పిలవద్దని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భూపాలపల్లి ఏరియాలో కార్మికులు అయితే ఇవాళ సమ్మె సక్సెస్ అయింది. ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా సంఘాలన్నీ ఒక బిఎంఎస్ తప్ప ప్రతి ఒక్కరు ఇలా జేఏసీగా ఏర్పడి ఇలా ఈ సమ్మెలో పాల్గొన్నందుకు సింగరేణి కార్మికులకు కూడా నేను ఇలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు రాబోయే రోజులలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ మళ్ళీ ఏమన్నా కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ప్రైవేట్ పరం చేసే విధంగా చేస్తే ఈ యొక్క ఇవాళ జరిగే సార్వత్రిక సమ్మె కాదు, రేపు రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేసి ఈ కార్మికులు ఈ హక్కులను సాధించుకుంటుందని తెలియజేస్తున్నాం. ఈ 4 చట్టాలను రద్దు చేయకుంటే రేపు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ధర్నాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా సింగరేణి కార్మికులు మళ్ళీ సమ్మె చేసి 40 రోజులు సమ్మె చేసి ఇలా తెలంగాణను సాధించుకున్న కార్మికులు వీళ్ళ హక్కులు సాధించుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తెలియజేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా జూలై 9 ఈ రోజున ఒక్కరోజు సమ్మెను ఇప్పుడున్న సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, రైతులు సంపూర్ణంగా భారతదేశంలో బంద్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో టోటల్ 11 డివిజన్లు కంప్లీట్గా బంద్, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అంటే అర్థమేంటిది? ఈరోజు ప్రభుత్వ పెద్దల పట్ల, ముఖ్యంగా బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమ్మెను జరుపుకుంటున్న సంగతి మీకు తెలుసు. అంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెఫరెండం జరిగిందనేది భావించాలి. అందుకనే కోపోద్రిక్తులైన కార్మిక వర్గం ఇండస్ట్రీలకు పోకుండా కంప్లీట్గా 43,000 మంది కార్మికులకు 40,000 మంది సుమారుగా అధికారులను తీసేస్తే 40,000 పైచీలకు ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా బొగ్గు అనేది ఓపెన్ కాస్ట్ ద్వారా వచ్చే ఓపెన్ కాస్ట్ కూడా వెలవెలబోతున్నాయి. అంటే కార్మికులు ఈ సమస్య పట్ల అర్థం చేసుకుని ఏదైనా పర్వాలేదు, నేను బతకాలంటే ఈ సమ్మె అవసరం అని చెప్పే పద్ధతిలో ఈ సమ్మె జరగడం అనేది కార్మిక వర్గానికి శుభసూచకం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క కార్మిక సంఘాలు తీసుకునే ఏ చర్యకైనా కార్మిక సంఘాలు
కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు తెచ్చిన ఏదైతే 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాళ్ళకి నష్టం కలిగించే ఈ కార్మిక లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపేటి కావు. ఈ పక్కన ఉన్న విద్యుత్ పరిశ్రమ కానీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎల్ఐసీలు, బ్యాంకులు ఏది చూసినా ఈరోజు బంద్ వెలవెలబోతా ఉన్నాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని కార్మిక వర్గం ఈనాడు పోరాటాలకు ఇదొక చారిత్రాత్మకమైన సమ్మె, పోరాటాలకు మేము ఎప్పుడైనా ముందుంటామని చెప్పే ఒక సూచిక ఈరోజు మనకు భారతదేశంలో కనబడతా ఉన్నది. అంటే బొగ్గు విషయానికి వస్తే, బొగ్గు రంగాన్ని విషయానికి వస్తే కోల్ ఇండియా అన్ని దాదాపు 8 సబ్సిడీలు 8 రాష్ట్రాలు ఉన్న బొగ్గు రంగం కూడా ఈరోజు కోల్ ఇండియాలో నిలిచిపోయింది. సింగరేణి యావత్తు నిలిచిపోయింది. మేనేజ్మెంట్ కూడా ఈరోజు ఏమి చేయలేని అచానత స్థితిలో ఉంది. కేవలం కాంట్రాక్టు వర్కర్లు వాళ్ళు తెచ్చుకున్న ఎవరైతే బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ బైండ్ ఓవర్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఈరోజు పని చేయించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మిలిగి ఉన్న నిన్న తీసిన బొగ్గును ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ సహకారంతో చేస్తున్న సందర్భాన్ని మీరు గ్రహించాలి. అందుకని ఇక్కడ ఒక విశేషం ఏంటి, భారతదేశంలో అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెను మద్దతు ఇచ్చాయి. కేవలం ఒక బిఎంఎస్ మినాయించి. బిఎంఎస్ మిత్రులు అర్థం చేసుకోవాలి, ఈరోజు కార్మిక వర్గంలో మీరు కూడా భాగస్వాములే. ఈరోజు మహిళా కార్మికులకు మెటర్నిటీ లీవ్ కూడగొట్టడానికి మీకు ఇష్టం ఉందా, లేకపోతే మనకు రాబోయే రోజుల్లో ఏదైతే మనకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఈ బిఎంఎస్ సమర్థిస్తా ఉన్నదా, లేకపోతే ఈ సమ్మె నోటీస్ ఏదైతే కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేని ఆంక్షలు మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి బిఎంఎస్ సోదరులు మేము అడగదలుచుకున్నాం. మీరు ఇప్పటికైనా చెప్పండి, మేము పక్కా బీజేపీ నరేంద్ర మోడీ వారసులమని చెప్పి మీరు మీ యొక్క యూనియన్ నడుపుకోండి తప్ప మేము కార్మిక వర్గానికి కూడా మేము సేవ చేస్తామనే యొక్క పద్ధతిని మీరు మానుకుంటే మంచిదని చెప్పి బిఎంఎస్ సోదరులకు కూడా మేము హితవు చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు సింగరేణి ప్రాంతం అంతా నిర్మానుష్యంగా, ఏదైతే ఏ మైన్ చూసినా నిర్మానుష్యంగా కార్మికుల్లోని ఎసెన్షియలీ మోడ్లో ఎవరైతే అత్యవసర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరపున విప్లవ జయజయలు పలుకుతా ఉన్నాం.